వెజిటేరియన్ డంప్లింగ్స్ ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు నేర్చుకుందాం. ఈ వెజిటేరియన్ డంప్లింగ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్రేటెడ్ క్యారెట్ 2 cups, చాప్డ్ క్యాబేజ్ 2 cups, spring onion 1 cup cut into small pieces, white pepper 1/4 spoon, sesame oil 2 teaspoons, salt to taste. And for dumpling skin, maida 2 cups, salt to taste. For sauce, crushed red chilli 1 tablespoon and soya sauce 1 tablespoon. ఇప్పుడు గ్రేటెడ్ క్యారెట్ అండ్ చాప్డ్ క్యాబేజ్ ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దానిని కొద్దిగా తీసుకొని చేతితో స్క్వీజ్ చేస్తూ అందులో ఉన్న వాటర్ని తీసివేయండి. వాటర్ తీసిన మిక్సర్ని వేరే బౌల్లో వేసుకోండి. దీనిలో సిసమి ఆయిల్, వైట్ పెప్పర్ అండ్ సాల్ట్ మిక్స్ చేసి బాగా కలపండి. ఇప్పుడు ఇది మనకి డంప్లింగ్స్ కావాల్సిన స్టఫింగ్ తయారైంది. తర్వాత డంప్లింగ్ స్కిన్ ఎలా చేస్తారో చూద్దాం. ఈ డంప్లింగ్ స్కిన్ మార్కెట్లో కూడా దొరుకుతాయి, మనం కొనుక్కోవచ్చు. లేదంటే మైదా ఒక చిన్న బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ సాల్ట్ కూడా వేసి పూరీ పిండి మాదిరిగా మనం డఫ్ తయారు చేసుకోవాలి. ఈ డఫ్ని చిన్న పోర్షన్ తీసుకొని రౌండ్గా థిన్గా ఉండే పూరీ మాదిరిగా రోల్ చేయాలి. ఇప్పుడు ఈ రోల్ చేసిన పూరీ తీసుకొని దానిలో సెంటర్లో మనం తయారు చేసి ఉంచిన స్టఫింగ్ పెట్టి వీడియోలో చూపించిన విధంగా డంప్లింగ్ ప్యాక్ చేయాలి. ఈ డంప్లింగ్ ఎలా చేస్తున్నారో వీడియోలో కేర్ఫుల్గా చూడండి. పూరీ చుట్టూ వెట్ చేయాలి. వెట్ చేసి డంప్లింగ్ ప్రిపేర్ చేయాలి. ఈ డంప్లింగ్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో ఉంచండి. ఇప్పుడు ఒక వెడల్పు కుకింగ్ వెజల్ తీసుకొని దానిలో వాటర్ బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయ్యాక అందులో కొద్దిగా కోల్డ్ వాటర్ కలపండి. ఇప్పుడు ఈ హీట్ అయిన వాటర్లో డంప్లింగ్స్ 5 పీసెస్ తీసుకొని ఈ వాటర్లో బాయిల్ చేయండి. మధ్యన కలుపుతూ ఉండండి. ఈ విధంగా 3 minutes డంప్లింగ్స్ వాటర్లో కుక్ చేశాక వాటిని వాటర్లోంచి రిమూవ్ చేసి ఒక ప్లేట్లో రివర్స్ సైడ్ పెట్టండి. ఈ విధంగా రివర్స్ సైడ్ పెట్టడం వల్ల డంప్లింగ్స్లో ఉన్న వాటర్ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన డంప్లింగ్స్ తయారైపోయి వీటిని మనం సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ సాస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. సాస్ తయారు చేయడానికి ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో క్రషడ్ రెడ్ చిల్లీ వేయండి. వేసి సోయా సాస్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇది ఇప్పుడు మనకు కావాల్సిన డంప్లింగ్ సాస్ ప్రిపేర్ అయింది. ఈ సాస్తో
మనం తయారు చేసి ఉంచిన డంప్లింగ్స్ సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. మనం ఈ డంప్లింగ్స్ని వెజిటబుల్ సూప్తో కూడా సర్వ్ చేయొచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ ఫుడ్ కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి.